పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని అంగడిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటించారు. గ్రామానికి చెందిన గిరికెల మల్లేశం మహేశ్వరి దంపతుల నివాసంలో సన్న బియ్యంతో తయారుచేసిన భోజనం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలే కాకుండా కొత్త పథకాలను అమలు చేసి నిరుపేదలకు అండగా నిలుస్తుంది అన్నారు. 6 గ్యారంటీ పథకాలు అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, జిల్లా గ్రంథాలయ బోర్డ్ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, వెల్దుర్తి మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షుడు హౌస్ల మల్లేష్, ముక్తాబాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను, నియోజకవర్గ నాయకులను మరియు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి రాష్ట్ర ఫిషరీస్ కమిషనర్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడ్డాడు. అందరం కలిసి ఈరోజు వాళ్ళ ఇంట్లో సన్న బియ్యం తినడం జరిగింది. సన్న బియ్యం పథకం ఎక్కడ కూడా ప్రకటించలే. గతంలో అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారంటీల్లో ఈ సన్న బియ్యం పథకం లేదు. మరి ఆ రోజు దాదాపు 30 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆలోచనతోని రేషన్ షాపుల ద్వారా రూపాయికే కిలో బియ్యం పథకం అంకురార్పణ జరిగింది. మళ్ళీ ఈ రోజు ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలందరికీ కూడా సన్న బియ్యం తినే అవకాశం లభించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం చూస్తే గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు అన్ని రకాలుగా పేదలను, మరి అట్టడుగు వర్గాలను, సమాజంలో మరి అసమానతకు లోనేటువంటి వర్గాలకు బలోపేతం చేసే కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా ఈరోజు సన్న బియ్యం అనే వరకల్లా బియ్యం విషయం చూస్తే అది చిన్నగా అనిపించినా దానిలో సామాజికంగా అసమానతకు లోనైన వర్గాలను ఈరోజు సమాజంలో గౌరవంగా నిలబెట్టే కార్యక్రమం ఇది. సన్నబియ్యం ఇప్పుడే సోదరుడు సుధాకర్ గౌడ్ గారు చెప్తున్నారు, దాదాపు వెల్దుర్తి పట్టణంలో 50% మంది ఇప్పటి వరకు సన్న బియ్యం తినని కుటుంబాలే ఉన్నాయి. మరి ఈరోజు ఇంత పెద్ద ఊరిలో రేవంత్ రెడ్డి గారి చొరవతో, కాంగ్రెస్ పాలన చొరవతో ఈరోజు ఊరంతా సన్న బియ్యం తినే రోజులకు వచ్చినాం మనం. చాలా మందికి ఇది కలగానే ఉండే. మరి ఈరోజు అందరూ సన్న బియ్యం తింటున్నారంటే ఇది రేవంత్ రెడ్డి గారి చొరవ, ఆయన పుణ్యం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పట్ల ఆలోచిస్తున్న విధానం ఇదే కాకుండా మన పేదింటి పిల్లలు చాలా మంది సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఈరోజు చదువుల కొరకై ఉంటున్నారు. అక్కడ ఇచ్చే భోజనం కూడా గత 10 సంవత్సరాల్లో మీరు అందరు చూసిర్రు.